నెల్లికుదురు మండల కేంద్రంలో యాదవ్ రెడ్డిని మన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుల వారు ప్రకటించడం చాలా సంతోషకరం. ఈరోజు మన ప్రజలందరూ కానీ అటు ఎమ్మెల్యే గారు మురళి నాయక్ కానీ, బలరాం నాయక్ కానీ, వేమిరెడ్డి కానీ, ఉమా మేడం కానీ వీరందరి సహాయ సహకారాలతోటి ఈరోజు ఎవరైతే బాగుంటుందని చెప్పి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను వీళ్ళు మహేష్ గౌడ్ దగ్గర ఇది సమస్య చెప్పడం జరిగి దాని ప్రకారంగా ఈరోజు యదల యాదవ్ రెడ్డి గారికి మండల పార్టీ అధ్యక్షులు ఇవ్వటం మండలంలో చాలామంది సంతోషకరంగా ఉందని చెప్పని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సరే ఆయన వరకు ఒకసారి జడ్పీటీసీగా నిలబడి కూడా కొంత ఆ రోజుల్లో ఒక 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ కోసం నష్టపోయిన వ్యక్తి కాబట్టి పార్టీ గుర్తించి ఈరోజు ఇవ్వటం అందరం కూడా మేము ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా యాదవ్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షులు మన మహేష్ గౌడ్ గారు నియమించడం జరిగింది. ఈ నియామకాన్ని హర్షం వ్యక్తం చేస్తూ నెల్లికుదురు మండల ప్రజల తరఫున మన ఎమ్మెల్యే మురళి నాయక్ గారికి మరియు ఉమా మేడం మన జిల్లా అధ్యక్షురాలు గారికి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ అదేవిధంగా మనకు ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరు అనగా మన వేం నరేందర్ రెడ్డి గారికి మరియు బలరాం నాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ప్రతి పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ గుర్తింపిస్తుంది. ఎన్నుకో ముందో వారికి అందరికీ సంక్షేమ ఫలాలు అనేది జరుగుతాయని, సంక్షేమ ఫలాలు ఎన్నుకో ముందో వస్తుంది. పార్టీని కంచుకోటగా ఎగరేస్తూ పార్టీ జెండాను మోస్తూ పార్టీని అభివృద్ధి పథంలో తీసుకుపోయే ప్రతి కార్యకర్తకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అట్లే యాదవ్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత. రేవంత్ రెడ్డి గారికి మరియు కేశ్ గౌడ్ గారికి మరియు అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి గారికి మరుగుతున్నాము. ఎందుకంటే మండలంలో ఎంతో కష్టపడ్డ వ్యక్తి యాదవ్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాల కాలానికి ఈరోజు గుర్తించి మంచి మండల అధ్యక్షునిగా ఇవ్వడం మాత్రం చాలా అభినందనీయము. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. నెల్లికుదురు మండలంలో ఉన్న అందరికీ కార్యకర్తలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.